బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీపీసీసీ ఆధ్వర్యంలో చలో రాజ్భవన్ కార్యక్రమానికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఏఐసీసీ పిలుపు మేరకు అదానీ ఆర్థిక అవకతవకలు, నేరారోపణలు, అవినీతి, మోసం, మనీ లాండరింగ్ వంటి అంశాలతో పాటు మణిపూర్ అల్లర్లు, విధ్వంసాలపై మోడీ సర్కార్ వైఖరిని వ్యతిరేకిస్తూ ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చింది ఏఐసీసీ. దేశవ్యాప్తంగా ఏఐసీసీ పిలుపు మేరకు పీసీసీ చలో రాజ్భవన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఈ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో నెక్లెస్ రోడ్లోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి రాజ్భవన్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ ర్యాలీని విజయవంతం చేయడంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆయన రోడ్డుపై బైఠాయించి కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. మోడీ, అదానీ జోడీ, దేశ ప్రజలారా ఇకనైనా కళ్ళు తెరవండి అని ఉన్న ప్లకార్డులను సీఎం రేవంత్ రెడ్డి పట్టుకుని తన నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణలో అదానీ వ్యాపారాలు, మోడీ ప్రభుత్వం మీద కాంగ్రెస్ పార్టీ పెద్ద స్థాయిలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ నిరసన కార్యక్రమం చలో రాజ్భవన్ పేరుతో జరిగింది. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా గల అదానీ అవకతవకలపై నిరసనలు తెలంగాణలో చేపట్టారు. హైదరాబాద్లో నెక్లెస్ రోడ్లోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి రాజ్భవన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇంకా పార్టీలోని కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అయితే పోలీసుల నిరాకరణ కారణంగా ర్యాలీ రాజ్భవన్ వద్ద అడ్డుకునే పరిస్థితి వచ్చింది. తెలంగాణ పోలీసులు నిరసనకారులను రాజ్భవన్ దగ్గరికి వెళ్లనీయకుండా అడ్డుకున్నారని, గవర్నర్ ఆఫీస్ చేరుకోలేకపోయామని కాంగ్రెస్ నాయకులు చెప్పారు. రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో అదానీ వ్యాపారాలకు, అవినీతికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఈ నిరసన చేపట్టారు. ముఖ్యంగా అదానీ, మోడీ సంబంధం దేశపరంగా ప్రతిష్టను దెబ్బతీస్తోందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ దేశంలో వ్యాపారాలు చేయాలంటే లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితిని మోడీ, అదానీ సృష్టించారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అదానీ అవకతవకలపై జాతీయ పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అదానీ విషయంలో ప్రధాని మోడీ కనీసం మాట్లాడడానికి కూడా సిద్ధపడడం లేదని ఆయన అన్నారు. కాంగ్రెస్ నేతలు ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా ఈ వ్యవహారాన్ని రాజ్యసభలో లేవనెత్తాలని కోరారు. ఈ ధర్నాలో బీఆర్ఎస్ పార్టీపై కూడా విమర్శలు గుప్పించారు సీఎం రేవంత్ రెడ్డి. మేము నిరసన చేస్తుంటే మమ్మల్ని అవహేళన చేస్తున్నారు. వాళ్ళు అదానీకి, మోడీకి లొంగిపోయారు. అందుకే ఇలాంటి నిరసనలను తప్పుపడుతున్నారని, బీఆర్ఎస్కు కనీస నైతిక హక్కు లేదని ఆయన అన్నారు.
నిరసన కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నేతలు ఈ కార్యక్రమాన్ని దేశ భవిష్యత్తుకు ప్రజల సంక్షేమానికి గల బాధ్యతగా చూడాలని ఆయన అన్నారు. పిలుపు మేరకు రాజ్భవన్ ముట్టడి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. రాజ్భవన్ కూతవేటు దూరంలో హైదరాబాద్ పోలీసులు మనల్ని అడ్డుకోవడంతో ఈ రోజు ఈ రోడ్డు మీదనే మన నిరసన కార్యక్రమాన్ని తెలియజెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు చాలా మంది అనుకుంటున్నారు మీడియా మిత్రులు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గ సహచరులు ప్రభుత్వమే ధర్నాలకు కూర్చోవడం ఏంటి అని. కొంతమందికి ఈరోజు మేము తెలుపుతున్న నిరసన నచ్చకపోవచ్చు, కొంతమందికి కడుపులో కొంచెం నొప్పిలు ఇవ్వచ్చు. వేలాది మంది ఈరోజు ఏఐసిసి